స్తోత్రం కలుగునుగాక. మనతో మనం చెప్పుకోవాలి. నేను నమ్మిన యేసు, ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది. ఆ శక్తిని నేను ఉపయోగించుకుంటా. ఆ నామాన్ని పలికి ఆ శక్తిని నా జీవితంలోనే కాదు, ఇతరుల జీవితంలో కూడా కార్యములు చేయటం నేను చూస్తా. ఈ సంవత్సరం చూస్తా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసు ప్రభు స్వయంగా చెప్పారు, we must believe the words of Jesus Christ. అవి వాగ్దానాలుగానే దేవుడు ఇచ్చేశారు. యేసు ప్రభు చెప్పారు, మనము వాటి యందు విశ్వసించాలి. వాటిని ఎంత నమ్మాలో అంత నమ్మాలి. అందుకే ప్రభు చాలా చోట్ల అంటారు, మీకు నమ్మటం చేత కావాలి, నమ్ముట మీకు వలన అవ్వాలి. మీరు నమ్మితే శక్తి చూస్తారు, మీరు నమ్మితే గొప్ప బలం చూస్తారు. స్తోత్రం కలుగునుగాక. ఇందులో అరగంట గంట స్వస్థత కోసం ప్రార్థనలో కాదట. యేసు 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 అని రిపీటెడ్గా అంటుంటే అక్కడ అట్మాస్ఫియరే మారిపోతుందట, ఆ వాతావరణమే మారిపోతుందట. లేని దేవుని శక్తి వచ్చేస్తుంది, ఉన్న చీకటి శక్తులు తరిమివేయబడతాయి. స్తోత్రం కలుగునుగాక. స్మిత్ విగిల్స్వర్త్ అని ఒక గొప్ప దైవజనుడు, ఆయన భార్య చనిపోయిన తర్వాత ప్రార్థన చేసి, చిన్న ప్రార్థన ఇలాగే యేసు నామములో అంటూ తిరిగి బ్రతికించుకున్నాడు ఆయన భర్త. ఆమె చాలా బాధపడింది అట్లా లేచిన తర్వాత. ఆయన ఎక్కడో ఉన్నారు, భార్య అనారోగ్యంతో చనిపోయింది, కబురు పెట్టారు. వచ్చే వరకు డెడ్ బాడీని బెడ్రూమ్లో మంచం మీద ఉంచారు, మేడ మీద. కింద పాస్టర్లు బంధువులు అందరూ కింద హాల్లో ఉన్నారు. ఆయన వచ్చారు, పైకి వెళ్ళాడు. కొంతమంది వెళ్ళబోతుంటే మీరు ఇక్కడ ఉండండి అన్నాడు. పైకి వెళ్ళాడు, తలుపులు వేసేసాడు. పేతురు తబిత మీద, లేదా ఆ ప్రవక్త ఆ నాయిన విధవరాలి, లేదా ఆ సారెపతి విధవరాలి కుమారుడి మీద ఎలాగైతే సాగిలపడ్డాడో అలాగే సాగిలపడ్డాడు. భార్య మీద సాగిలపడి యేసు నామములో లే అన్నాడు. యేసునామలో నీ ప్రాణం మళ్ళా తిరిగి నీ శరీరంలోనికి వచ్చునుగాక, యేసునామములో అని 1, 2, 3 సార్లు అంతే. తర్వాత ప్రభువా, నా భార్య ప్రాణాన్ని మరలా, ఆత్మను మరలా నా భార్యలోనికి పంపిస్తూ నాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు అని చెప్పారు. ఆమె ఒక్క తుమ్ము తుమ్మి దగ్గి లేచి కూర్చుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. కింద మాటలు వినపడ్డాయి. గబ కొంతమంది వచ్చారు. తలుపులు వేసేసి ఉన్నాయి. వాళ్ళకి అర్థమవుతోంది ఆమె లేచిందని. స్తోత్రం కలుగునుగాక. ఆమె లేచి నన్ను బ్రతికించినందుకు థ్యాంక్స్ అండి అని అనలేదు, కానీ ఎందుకు నన్ను పిలిచారు మళ్ళా అని అడిగింది. అదేంటి అలాగంటావన్నారు. మంచి లోకానికి వెళ్ళిపోయాను, యేసు దగ్గరికి వెళ్ళిపోయాను. ఆ వీధులు, ఆ తోటలు, ఆ సౌందర్యం, ఆ అందం, అక్కడికి వెళ్ళిపోయి ఆహా నాకు మొత్తానికి నా తండ్రి దగ్గరికి వచ్చేస్తే నేను సంతోషపడిపోతూ ఉంటే ప్రభు అన్నారు, వెళ్ళు, నీ భర్త పిలుస్తున్నాడు వెళ్ళు అన్నారట. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళనంటే కుదరదు, నువ్వు వెళ్ళాల్సిందే. లేదు నేను చనిపోయిన ఇక్కడికి వచ్చేసాను, నేను వెళ్ళను అని అంటే, నా నామములో అతడు రమ్మంటున్నాడు, నా నామమును ఉపయోగించి నేను పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఎంత శక్తి ఉందో యేసునామంలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మానికి స్తోత్రం. నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, ఈ లోకానికి వచ్చాక నువ్వు మళ్ళీ వెళ్ళటం ఏంటి అని యేసు అనలేదు. ఈమె నేను వెళ్తానయ్యా అని ఈమె అనలేదు. నా నామములో నిన్ను రమ్మని పిలుస్తున్నాడు, నీ ఆత్మను మరలా వెనక్కి పంపించమని చెప్తున్నాడు. సో నేను ఇచ్చిన వాగ్దానం నా నామం కనుక నువ్వు వెంటనే వెళ్ళాలి, వెళ్ళు అన్నారట ప్రభు నవ్వుతూ. వచ్చి కొంచెం బాధపడుతూ దుఃఖపడుతూ, మళ్ళా ఎందుకు రమ్మన్నారండి నన్ను ఇక్కడికి, ఈ వ్యాధులు బాధలతో నాకైతే ఉండాలని ఉంది,
కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాబుద్ది ఏంటలేదు. నేను వెళ్ళిపోతానండి అక్కడికి అందంట. వెళ్ళిపోతావా అన్నారంటే ఈయన. వెళ్ళిపోతానండి అన్నాడు. సో యేసునామంలో వెళ్ళిపో, తర్వాత నేను వచ్చి కలుస్తాను అన్నారు. మళ్ళీ అలా వెనక్కి పడుకుని వెళ్ళిపోయింది పరలోకం. స్తోత్రం. శరీరం ఉండిపోయింది. ఇవన్నీ కూడా అబ్నార్మల్గా ఉంటాయి మనకి మిరకల్స్, నిజంగా జరిగాయి ఉంటాయి. అందుకే భక్తుల జీవిత చరిత్రలు చదవాలి, వాళ్ళ అనుభవాలు చదవాలి. ఓ మై గాడ్, హల్లెలూయా. ఆయన ఒకప్పుడు ఒక పెయింటరు, నిజానికి ఆయన ఒక పెయింటరు. ఈమె మంచి బిలీవరు, చాలా పవర్ఫుల్ బిలీవర్. ఆయన పెయింటరు అని నేను విన్నాను. తర్వాత ఈయన మీదకి అనాయింటింగ్ కాదు, నేనంటాను ఎంత నమ్మాడంటే ప్రభు యొక్క ప్రతి మాట నమ్మేశాడు. ఎంత నమ్మాలో అంత నమ్మేశాడు. ఒకలా చెప్పాలంటే ప్రభువే వరం ఇచ్చాడేమో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎన్ని అద్భుతాలు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో అద్భుతాలు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాంటి యేసు నామం ప్రభు మనకిచ్చారు. స్మిత్ విగిల్స్వర్త్ కాదు, మనకిచ్చారు ప్రభు. కానీ మనం ఆ లెవెల్లో ఉపయోగించడానికి ప్రభు యొక్క ఆ విశ్వాసపు పరిమాణం పెంచే ఆ స్థితిని మనం కోరుకోవాలి. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం.